డిజైనర్ డిష్. నేను మీ క్రేజీ క్రిష్. నేను మీ క్యూటీ ప్రియాంక. డిజైనర్ అనగానే డిజైనర్ శారీస్ గుర్తొస్తాయి, అలాగే డిజైనర్ జ్యువెలరీ గుర్తొస్తుంది. డిజైనర్ శారీ అనగానే లైక్ ప్లెయిన్ శారీకి అన్ని ప్యాచెస్ అది ఇది యాడ్ చేసి డిజైనర్ శారీగా క్రియేట్ చేస్తారు కదా. ఆల్రెడీ మీకు ఇంటి ఇచ్చేసానండి, ఇంకా డిజైనర్ డిష్ అంటే మీకు క్లారిటీ రాలేదా? ఆయన ఫుడ్ గురించి నేను చెప్పడం కంటే క్రేజీ క్రిష్ చెప్తేనే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. మనం రెగ్యులర్ గా తినే ఫుడ్ ని కొంచెం డిజైనర్ టచ్ లో, కొంచెం స్టైలిష్ గా, రొటీన్ కి భిన్నంగా చేస్తే ఎంత బాగుంటది. సూపర్ గా ఉంటది. సో ఇంకెందుకు ఆలస్యం, సో కాన్సెప్ట్ అయితే మీకు క్లియర్ అయిందని మాకు అర్థమైంది. Let's start our show, Designer Dish. ఇంతకీ ఇప్పుడు మనం చేసే డిష్ ఏంటబ్బా? కావాలా? చూడాలా? హ్యావ్ ఎ లుక్. ఈ రోజు నేను చేయబోయే డిష్ అందరి నోరూరిస్తుంది, అలాగే అందరికి ఉపయోగపడుతుంది. సో డిష్ పేరేంటో చెప్పనా? స్వీట్ కచోరీ. స్వీట్ కచోరియా? ఆహా, సో స్వీట్. పాపా నిన్ను కాదు, డిష్ అని చెప్తున్నా. మా డిజైనర్ డిష్ కాన్సెప్ట్ అది. సో రొటీన్ కి భిన్నంగా ఉంటాయి ఏదైనా. సో బేసిక్ గా మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రదర్ ఎవరో యుఎస్ వెళ్తున్నారు. హే ఆగు, మొన్న మా అన్నయ్య యుఎస్ వెళ్ళినప్పుడు చాలా స్వీట్స్ తెచ్చాడు. అవి తినలేక చచ్చాను, అలా ఫ్రిడ్జ్ లో మూలకు పడిపోయా తెలుసా. ఓకే, సో ఈ మిగిలిపోయిన స్వీట్స్ అన్ని తినలేక బాధపడుతున్న మీకు ఆ మిగిలిపోయిన స్వీట్స్ అన్నిటితో ఏం చేస్తే బాగుంటది అని ఆలోచన వస్తే ఎంత బాగుంటుంది. సో ఆ మిగిలిపోయిన స్వీట్స్ అన్నిటితో చేసే ఐటమే మా స్వీట్ కచోరీ. ఇప్పుడు అది ఎలా చేస్తామో రైట్ నౌ రెడీగా ఉంది. సో ఇప్పుడు నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను, మీరు రెడీ కదా? హలో, ముందు ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పమ్మా. చెప్పు. ఓకే, సో ఇప్పుడు స్వీట్ కచోరీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసా? స్వీట్ కచోరీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, మైదా పిండి, ఆయిల్, స్వీట్స్. ఓకే, సో స్వీట్ కచోరీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఇంకో చిన్న ప్రాసెస్ ఉందన్నమాట. సో ఇక్కడ మనకి గోధుమ పిండి, మైదా పిండి ఉంది కదా. సో ఈ రెండు కలిపి ఆల్రెడీ నేను ముద్దగా తయారు చేసేసుకున్నాను రెడీగా, అంటే టైం సేవ్ అవుతుంది కదా అని. సో అలాగే మనకి స్వీట్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. సో ఇవన్నీ మనం ఆగు, ఇక్కడ ప్రాసెస్ చేయాలి కదా. సో ఈ స్వీట్స్ మనం పౌడర్ గా రెడీ చేసి పెట్టుకోవాలి. సో అది మావుడు చేస్తాడు. ఇది తినకుండా పౌడర్ చేసి పెట్టు చేతో. ఓకే, సో నా కోసం ఇప్పుడు నువ్వు ప్రేమతో స్వీట్ కచోరీ చేస్తున్నావు అనమాట. నీకోసం కాదమ్మా, మన వ్యూవర్స్ కోసం. అదేలే. ఓకే, ఫస్ట్ నేనే బోని చేసేది కానీ తినేది. ఓకే, సో స్టార్టింగ్ ఏం చేయబోతున్నాం? కొంచెం ఆయిల్ రాసుకోవాలి కదా, అంటే చపాతీ క్లియర్ గా రావాలంటే. ప్రతిరోజు కిచెన్ లో ఉండేట్టే మాట్లాడుద్ది. చేసి బాగా చేస్తాం. ఆపు. ఓకే, సో నీట్ గా క్లీన్ చేసావు. నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? ఫస్ట్ మనం పిండి ముద్దగా తీసుకోవాలి కదా. ఓకే, మంచిగా రౌండ్ గా నీలాగా, అదే నాలాగా బుద్ధిగా. సో బేసిక్ గా అమ్మాయిలు ఇలాంటి పిండ్లు, చపాతీ పిండి ఇదైతే ఎంత స్మూత్ గా హ్యాండిల్ చేస్తారు, అదే మాలాంటి అబ్బాయిలు అయితే ఎంత హార్బుల్ గా హ్యాండిల్ చేస్తారు. ఇలా హ్యాండిల్ చేస్తారు, అలా హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి అది కాబట్టి కొంచెం స్మూత్ గా. ఓకే ఓకే, సో ఇది మంచిగా నీట్ గా రౌండ్ గా చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ అయితే నేను చిన్నది చేశాను. సో ఇలాగే, అంటే చిన్నది కాదు ఇంకా పెద్దవి కూడా చేస్తాను. ఇంకొన్ని 4-5 అలా చేసుకొని పెట్టుకుంటే ఓకే. నేను ఇంకొక 4-5 చేయాలి. ఈ లోపు ఆయిల్ వేడి చేయొచ్చు కదా, అన్ని నేనే చేయాలా? ఓకే ఓకే, కూల్ కూల్. డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి ఆయిల్ వేడి చేద్దాము. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. అరే స్టవ్ ఆన్ చేయడం వచ్చేసిందే. నాకు వచ్చిన ఏకైక ఐటమ్ అంటే బాగా చేసే ఐటమ్ ఇదనమాట. ఇలా పెట్టడం, ఆన్ చేయడం. ఇప్పుడు రైట్ నౌ దానిలో ఆయిల్ వేసేస్తుంటే ఓకే చాలు. ఇంకా సో ఆయిల్ ఈ లోపు వేడెక్కుతుంది కదా, నువ్వు ఆ స్వీట్స్ మంచిగా పౌడర్ చేసి పెట్టు, నేను ఈ లోపు చపాతీ చేస్తాను. నేను కూడా ఈ స్వీట్స్ ని ఈ లోపల మ్యాష్ చేస్తాను. అంటే తన వర్క్ లో తను బిజీగా ఉంటే నేను కూడా బిజీగా ఉండాలి కదా. సో రైట్ నౌ ఓకే, సో హ్యాపీగా ఈ మిగిలిపోయిన స్వీట్స్ అన్నిటిని ఇట్లా సింగిల్ గా పెట్టేసుకొని, సో వాటిని కంప్లీట్ గా పీసెస్ చూరా చేసేయచ్చు మొత్తం. అయ్యిందా? అవుతుంది. నీది అయ్యిందా? నాది అయిపోయింది. ఓకే, సో నాది కూడా ఆల్మోస్ట్ వేడెక్కినట్టుంది. యాక్చువల్లీ నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. నేను చాలా సంతోషంగా ఉన్నాను తెలుసా. ఏంటది? అంటే అది స్వీట్ కచోరీ.
మరి నేను ఎంత ఫుడ్ చూస్తే కిర్రెక్కిస్తే మాత్రం అంత స్వీట్ అలా పక్కన పెట్టేసుకుని తినేస్తావా? కొంచెం ఊరికే మిగతాదంతా నీకే ఇచ్చాక ఎందుకు ఏడుస్తావు? ఓకే క్యారీ ఆన్. అందుకే నీకు ఒక పెద్ద సర్ప్రైజ్. సర్ప్రైజ్ ఏంటి? దానికి ముందు ఇంకోటి చెప్పాలి. ఓకే. నిన్న నేను షాపింగ్ కి వెళ్ళాను. ఓకే. సో మా చెల్లికి, మా మమ్మీకి, మా ఫ్రెండ్ కి, అలాగే మా పక్కింటి వాళ్ళకి అందరికి. అంటే అందరికి ఓకే. నాకేం తీసుకున్నావు? ఫస్ట్ నేను సారీ ఎలా ఉంది? డిజైనర్ సారీ నిన్న కొనుక్కున్నాను. మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్. నాకేం తీసుకున్నావు? నీకు చాలా స్పెషల్ పెద్ద సర్ప్రైజ్. అంటే పెద్దదంటే మరి ఓకే ఏంటి ప్లీజ్ చెప్పా. అరే ఆగు, ఫస్ట్ అయితే కొన్ని చేయనివ్వు. అంటే కొంచెం అసలే నువ్వు ఆకలితో ఉన్నావు కదా. బాగా ఆకలి. అంటే నువ్వు చెప్పిన దానికి ఇంకా ఆకలి పెరిగిపోయింది. ప్లీజ్ చెప్పా. ఆగు, అసలు ఓపికే లేదు చూడు అసలు. అంటే సర్ప్రైజ్ అంటున్నావు కదా, కొంచెం ఏంటి అని చెప్పి. అంటే మీ వాళ్ళందరికీ అన్ని మంచి గిఫ్ట్లు తీసుకున్నాం, మరి నాకు ఇంకేదో పెద్దదంటే ఓకే. ముందు ఆయిల్ వేడెక్కిందా చూడు, నీ సర్ప్రైజ్ నేను చెప్పా. ఓకే వేడెక్కింది. సో ఎలా ఉంది? అంటే దీపావళికి చిచ్చుబుట్లు చూస్తాం కదా, సేమ్ అలాగే ఏదో కొత్త డిజైన్ లో చేసింది. నిజంగా మా షో టైటిల్ కి తగ్గట్టుగా ఏ చేసినా వెరైటీగా చేస్తుంది. ఓకే ఇదంతా బానే ఉంది, కానీ నువ్వు ఈ వెరైటీ చేసే ప్రాసెస్ లో, నాతో మాట్లాడే ప్రాసెస్ లో అసలు ఆడియన్స్ కి దీన్ని ఎట్లా తయారు చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి, అదంతా మిస్ అయ్యావని నాకు. ఫుడ్ చూడగానే కిరాక్ వస్తుంది అంటావు కదా, అలాగే తొందర కూడా ఎక్కువే. ఓకే ఏదో శాంపుల్ కలా చేశాను, ఇప్పుడు చూడు అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో మనం పూరి చేసుకున్నాం కదా, సో అన్ని రెడీగా ఉన్నాయి. సో ఫస్ట్ మనం పూరి ఇలా తీసేసుకొని పెట్టేసి, సో స్వీట్ మొత్తం నువ్వు ఇలా మిక్చర్ లాగా ఇలా మొత్తం పౌడర్ లాగా చేసావు. అవును, స్వీట్ మొత్తాన్ని మిగిలిపోయిన స్వీట్స్ అన్నిటిని మ్యాష్ చేశాను, కలిపేసాను. మనకి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, మన ఇష్టం ఎంత అంటే అంత తీసుకోవచ్చు. ఓకే ఇలా పెట్టేసుకున్నాం కదా. సో పూరీలో మనం స్వీట్ పౌడర్ పెట్టేసుకున్నాం కదా, ఇది నీట్ గా ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. సో మా డిజైనర్ డిష్ లో ఒక కొత్త డిజైన్ ని మళ్ళీ మా క్యూటీ ప్రియాంక చాలా క్యూట్ గా చేస్తుంది. మరి ఇప్పుడు ఏ డిజైన్ చేస్తుందో చూద్దాం. నాకైతే ఐడియా లేదు. ఓకే ఏంటి ఐడియా లేదు అంటే? నేను బాగా చేస్తానో లేదో అని చెప్పి ఐడియా లేదు అంటున్నాడు. అసలు ఐడియా ఇచ్చిందే వాడు, నేను. ఇట్స్ మై సెల్ఫ్. ఓకే సో ఇలా చేసి ఇలా మంచిగా బాదుషా లాగా ఇలా చేసుకోవాలన్నమాట నీట్ గా. ఓకే చాలా పద్ధతిగా ఒక కొత్త డిజైన్ తో ట్రై చేద్దాం అనుకుని పాత డిజైన్ కి వచ్చి నిజంగా డిజైనర్ డిష్ ని తయారు చేసింది. సో ఓకే మరి ఒక్కటి చేస్తే నేను ఫీల్ అవుతాను, ఒక రెండు కూడా చేసుకుందాము. ఓకే సో అలాగే సేమ్ ప్రాసెస్. మరి ప్రియాంక ఇందా నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, ఆ సర్ప్రైజ్ ఏదో. ప్లీజ్ ప్రియాంక, అంటే కొంచెం దానికంటే ఎగ్జైటింగ్ గా అది కూడా ఉంది. సర్ప్రైజ్ ఏంటో కొంచెం రివీల్ చేస్తే. షాపింగ్ అన్నావు, మీ ఇంట్లో వాళ్ళందరికీ అన్నావు, మరి నాకు కూడా ప్లీజ్. నేను ఒకటి తక్కువ తింటా నీకోసం. నీ సర్ప్రైజ్ ఇస్తాను. ఫస్ట్ మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ రెడీ అయిపోయాయి కదా. ఓకే డీప్ ఫ్రై అంట వేసి ఆయిల్ లో. ఓకే అన్ని పని నేనే చేయాలి, నేను చేయకుండా చూస్తారా? ఓకే చూసా, నీకోసం ఏంటని చేస్తున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్. నేనే చేయాలి. సో రైట్ నౌ కాగుతున్న నూనెలో హ్యాపీగా క్యూట్ గా చేసిన ఆ ఏవైతే ఉన్నాయో ఆ స్వీట్ కచోరీ వేసేసాము. క్యూట్ ప్రియాంక చేసిన స్వీట్ కచోరీ. ఓకే ఓకే వెరీ గుడ్ సూపర్. ఓకే సర్ప్రైజ్ చెప్తాను, నేను నూనెలో కూడా వేసాను నీకోసం. సర్ప్రైజా? అయితే నేను ఇందాక చెప్పాను కదా, షాపింగ్ చేశాను, డిజైనర్ శారీ కొన్నాను, మా మమ్మీ కొన్నాను, మా చెల్లి కొన్నాను, నాకు అదంతా కొన్నానని చెప్పాను కదా. నీ కాడే తీసుకున్నాను. సర్ప్రైజ్ బేసిక్ ప్రియాంక, నీకు సర్ప్రైజ్ కి షాక్ కి తేడా తెలియట్లా? లాట్ ఆఫ్ డిఫరెన్స్. అది సర్ప్రైజ్ కదా, షాక్. అందుకే కదా నీకు స్వీట్స్ చేసి పెడుతున్నాను. లైఫ్ లో మళ్ళీ నాకు ఎప్పుడు సర్ప్రైజ్ లేవు మా. సో మొత్తానికి స్వీట్ కచోరీ ఈ రోజు మా డిజైనర్ డిష్ లో రెడీ అయిపోయే టైం వచ్చింది. నిజంగా నాకైతే చూస్తుంటే నోరు ఊడుతున్న సమయం అనే చెప్పాలి. నీట్ గా హ్యాండిల్ కేర్ అమ్మా, స్మూత్, ఎందుకంటే ఆయిల్ తో మనకు ఫీట్లు వద్దు. ఓకే స్వీట్ కచోరీ మన వాళ్ళు ఆల్రెడీ చేసి తినేసే టైంలో ఉన్నట్టున్నారు కదా. ఎగ్జాక్ట్లీ వెరీ గుడ్ ఐడియా రే, సీరియస్లీ. ఇన్ని రోజులకి మంచి ఐడియా ఇచ్చావు నాకు. ఇలాగే ఐడియాలు ఇస్తూ ఉండు, నేను అలా ప్రాక్టీస్ చేసి అలా చేస్తూ వ్యూవర్స్ కి అలా అందిస్తూ ఉంటాను. భక్త, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీకుంటాయి. ఇలాంటివి ప్రతి రోజు అద్భుతమైన అందిస్తా. ఇంకా ఓవర్ యాక్టింగ్ ఆపి అది చేయి. ఎప్పుడు తిడతారు అర్థం కాదు. అండ్ ఇక్కడ చూస్తుంటే మీకు లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది. అయ్యిందా? నాకు ఆకలి వేస్తుంది. తినేస్తావా? ఓకే ఓకే కొంచెం
ఫ్రై అవని. అదే అందుకనే సో ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతుంటే ఆ స్మెల్ కూడా చాలా బాగుంది తెలుసా, స్వీట్ స్మెల్ అసలు భలే ఉంటుంది కదా. నిజంగా పక్కింట్లో చేస్తుంటే కూడా ఆ స్మెల్ అద్దిరిపోతుంది అసలు. ఓకే పిండి వంటలు అదే పక్కింటి బ్యాచ్ నువ్వు, అదే ఇందాక నుంచి ఎక్కడ కొడుతుంది. ఓకే ఎనీవేస్ నేను అయ్యేదాకా ఏం మాట్లాడు. ఓకే లేదు నువ్వు మాట్లాడాలి. ఓకే సో రైట్ నౌ స్టవ్ అంటే అయిపోయింది, రెడీ. ఇలా తీసుకొని తినలేము, ఆగు అదే పెడదాం. ఓకే సో సో ఇలా మొత్తం కలర్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది అంటే క్లియర్ కట్ గా ఐటమ్ అనేది రెడీ అని అర్థం అవుతుంది. యాక్చువల్లీ పిండి వంటలు మనం ఏది చేసినా అది లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు వేయిస్తేనే ఆ లోపల లైక్ బాగా ఉడికినట్టే తెలుస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ ఇన్ని విషయాలు తెలుసుకున్నాను అసలు బాగా. సో రైట్ నౌ స్వీట్ కచోరీ రెడీ అయిపోయింది. నేనే చేసా నువ్వే చేసావులే. ఓకే నువ్వే చేసావు. ఆహా నోరు ఊరే స్వీట్ కచోరీ రైట్ నౌ రెడీ. సో ఫస్ట్ మనం అలా డీప్ ఫ్రై చేయగానే అవన్నీ ఫస్ట్ టిష్యూలో వేసుకుంటే దాని ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ తర్వాత అది మనం సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి. సో ఇప్పుడు క్రిస్ సర్వింగ్ బౌల్ లో తీసుకుంటాడు. సో హియర్ వి గో. సో వేసేసాము టిష్యూ కి ఆయిల్ మొత్తం అబ్జర్వ్ అయిపోయింది. సో ఇలా నీట్ గా పట్టుకో. సో రైట్ నౌ 1 సో క్యూట్ ప్రియాంక చెప్తుంది స్వీట్ కచోరీ రెడీ. వావ్. సో తినడానికి రెడీగా ఉంది, కానీ దానికంటే ముందు స్వీట్ కచోరీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేయే విధానం మరొకసారి చూడండి. స్వీట్ కచోరీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, మైదా పిండి, ఆయిల్, స్వీట్స్. తయారు చేయు విధానం: ముందుగా గోధుమ మైదా పిండిని ముద్దగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. సో ఆయిల్ వేడెక్కే లోపు మనం ముద్దగా చేసి పెట్టుకున్న దాన్ని పూరీలాగా తయారు చేసుకొని, ఆల్రెడీ మనం స్వీట్స్ మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నాం కదా, అది సరిపడా ఈ పూరీ మధ్యలో పెట్టుకొని కచోరీ లాగా తయారు చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన స్వీట్ కచోరీ రెడీ. సో స్వీట్ కచోరీకి కావాల్సిన పదార్థాలు తయారు చేయే విధానం చూసేసారు కదా. సో ఇప్పుడు మేము టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. తీసుకో, ఇంకా తీసుకో. థ్యాంక్ యూ. అంటే ఎప్పటి నుంచో వెయిటింగ్ యాక్చువల్ గా. నేను కూడా వెయిటింగ్. ఓకే. వావ్, చాలా టెంప్టింగ్ గా ఉంది. ఆహా, స్వీట్లని ఎప్పుడు మామూలుగా తినడమే తప్పితే ఈ స్టైల్లో మాత్రం ఇంతవరకు ఎప్పుడు తినలేదు. నిజంగా స్వీట్ కచోరీ సూపర్ అనే చెప్పాలి. సో క్రిస్ చెప్పాడు కదండి, నిజంగా దీని టేస్ట్ అదిరిపోయింది. ఇది మేము ఇలా మాటల్లో చెప్తే అర్థం కాదు. సో మీరు కూడా తొందరగా ట్రై చేసి రుచి చూసి ఎంజాయ్ చేయండి. ఎగ్జాక్ట్లీ. సో మరి ఎంజాయ్ చేయండి. మరి ఈ రోజు మా డిజైనర్ డిష్ లో స్వీట్ కచోరీ, చాలా స్వీట్, నువ్వు కాదు స్వీట్ కచోరీ. సో మరి ఇలాంటి ఐటమ్స్ మీకు కావాలి అనుకుంటే రెగ్యులర్ గా మా షో చూస్తుండండి. మీకోసం బోల్డ్ అని డిజైనర్ డిషెస్ తో మీ ముందుకు రాబోతున్నాం. Until then, signing off. This is Crazy Krish. This is Cutie Priyanka.